మనం తప్పు చేస్తున్నాం డయానా. ఎవరు తప్పు చేసేది? తప్పు చేసే అలవాటు మీకే ఉంది. ఎప్పుడు ఇలాగే ఉంటావా? నన్ను మాత్రం ఇందులోకి లాగొద్దు. తమ్ముణ్ణి రక్షించుకోవడానికి కొత్త కథలతో వచ్చినట్టున్నాడు. ఫ్రెండ్స్ అందరూ మోసం చేశారు, అందులో ఒకడు తప్పు ఒప్పుకున్నాడు. ఆ మరుసటి రోజే సూసైడ్ చేసుకున్నాడా? డైనా, ప్రతీకారం తీర్చుకునే సమయం ఇది కాదు. ఇంతకు ముందు కూడా ప్రాసిక్యూషన్ ప్రెజర్ చేస్తే రీఇన్వెస్టిగేషన్ జరిగింది కదా. ప్రతీకారమా? ఎవరి మీద? ఇతని మీద. అదంతా ఎప్పుడో వదిలేశాను. నిజంగా ప్రతీకారం గురించి ఆలోచిస్తూ ఉండుంటే నా మైండ్ ఎప్పుడో పాడైపోయి ఉండేది. అయినా మీరు చెప్పే ఏ విషయాలు కోర్టులో చెల్లవు. ఉన్నట్టుండి ఈరోజు మీకు కొత్త ఎవిడెన్స్ ఏం దొరికింది? చనిపోవడానికి ముందు ఇచ్చిన ఆ వాంగ్మూలమా? ఎలాంటి క్రెడిబిలిటీ లేని ఈ వ్యక్తి చెప్పే మాటల్ని ఎలా నమ్మాలి? రీస్టేట్మెంట్ ఇవ్వడానికి ఆ వ్యక్తి ఇప్పుడు బ్రతికి లేడు కదా. ఇతని తమ్ముణ్ణి ఆ దేవుడే దిగొచ్చినా కాపాడటం చాలా చాలా కష్టం. ద్రోహం చేశారు కదరా. మీ అందరినీ నమ్మాను కదరా. మీరు ఫిలిప్ గురించి చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని నమ్మాను. నా చేతులు పట్టుకుని ఏడ్చినా వాణ్ణి నేను నమ్మలేదు. అలాంటిది నాకే ద్రోహం చేస్తారా? నీ చేతనే నిజం చెప్పేస్తాను రా. నువ్వేం చేసుకుంటావో చేసుకోరా, మమ్మల్ని ఏం పీకలేవు. మా ఏర్పాట్లు మేము బలంగానే చేసుకున్నాం. ఇంకోసారి ఫాలో అయితే నువ్వు బతికుండవు, చంపి పారేస్తాం. నేను ఐసక్ అతనితో మాట్లాడాము. జరిగిందంతా మాతో చెప్పాడు. అదే విషయాన్ని మీతో చెప్పమని మేము వాడితో చెప్పాము. కానీ మిమ్మల్ని చూడటం వాడికి ఇష్టం లేదు. ఐసక్ నీ తమ్ముడితో చాలా సమయం పాటు మాట్లాడాడు. ఆఖరికి నిన్ను కలవడానికి ఒప్పుకున్నాడు. వాడితో నువ్వు మూర్ఖంగా ప్రవర్తించు. వాడన్నీ అర్థం చేసుకుంటాడు. మీకు ఆ ప్రభువే తోడుగా ఉంటాడు. చెప్పాను కదా నేను చేయలేదని. చనిపోయిన మన అమ్మా నాన్న మీద ఒట్టేసి చెప్పాను కదా. ఒరేయ్ ఫిలిప్, ఎందుకు ఇప్పుడు చేడుస్తున్నావు? నా జీవితం ఇక్కడే ముగిసిపోతుందని నా మీద జాలి చూపిస్తున్నావు కదా. నువ్వు నన్ను ప్రేమించట్లేదు, నువ్వు ప్రేమిస్తుంది నీ యూనిఫామ్. ఇదంతా మర్చిపోయి క్షమించేస్తే నన్ను బయటకు వదిలేస్తారా? లేదు కదా. నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలను. ఒక అన్నయ్యగా నా జీవితానికి నువ్వు చేసింది ఇదా? నీ రక్తం పంచుకొని పుట్టానన్న మమకారం కూడా లేదు. నేను ఇందులో నుంచి బయటపడాలి. ఎందుకో తెలుసా? నిన్ను చంపడానికి.